మహాభారతం ప్రాచీన భారతదేశానికి చెందిన మహాకావ్యం. అలాగే హిందువులకు అత్యంత పవిత్ర ధార్మిక గ్రంథాలలో ఒకటి. ఇందులో అప్పటి ఇతిహాసాలు దగ్గర 1,10,000 శ్లోకాలలో లెక్కించబడి ఉన్నాయి. కానీ ఇది చదివిన వారికి ఒక ప్రశ్న మాత్రం ఎప్పుడూ మదిలో మెదులుతూనే ఉంటుంది. ఈ యుద్ధంలో భగవాన్ శ్రీకృష్ణుడు అభిమన్యుని ఎందుకు కాపాడలేకపోయాడు? అభిమన్యుడి గురించి మీ అందరికీ బాగా తెలుసు. మహాభారతం మొత్తంలో కూడా అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు లాంటి మహాయోధుడు మరొకరు లేరు. నిజానికి అభిమన్యుడు శ్రీకృష్ణుడి సొంత చెల్లెలైన సుభద్ర కొడుకు, అంటే స్వయాన మేనలుడు. మరి సర్వం ఎరిగిన శ్రీకృష్ణుడు ఆయన మేనలుడైన అభిమన్యుడిని ఎందుకు కాపాడుకోలేకపోయాడు? అభిమన్యుడు చనిపోతాడని తెలిసి కూడా సొంత మేనలుడిని పద్మవ్యూహానికి ఎందుకు బలి చేశాడు? ఇది ఆలోచించాల్సిన విషయమే. మరి పదండి తెలుసుకుందాం. భగవాన్ శ్రీకృష్ణుడు అభిమన్యుడిని ఎందుకు కాపాడలేకపోయాడని తెలుసుకునే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. చంద్రుడి యొక్క పుత్రుడి పేరు వర్చ. చంద్రుడికి వర్చ మీద అమితమైన ప్రేమ ఉండేది. దాని కారణంగా చంద్రుడికి అతని కుమారుని భూమి మీదకి పంపించడం, మహాభారత యుద్ధంలో పోరాడించడం అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ చివరికి చంద్రుడు కాంప్రమైజ్ అయ్యి అతని పుత్రుడిని భూమి మీదకి పంపించి మహాభారత యుద్ధంలో పాల్గొనేలాగా చేయాల్సి వచ్చింది. మరి చంద్రుడు అతని కొడుకుని మహాభారత యుద్ధానికి పంపించడానికి ఎలా ఒప్పుకున్నాడు, ఎందుకు ఒప్పుకున్నాడు అనేది మీలో చాలామందికి తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం భగవాన్ విష్ణువు భూమి మీద అవతారం ఎత్తాల్సి వస్తే ఆయనతో పాటుగా దేవతలు కూడా అవతారం ఎత్తవలసి వచ్చేది, లేదా వారికి బదులుగా వారి పుత్రులను పంపవలసి వచ్చేది. అలాగే ద్వాపరయుగంలో కూడా దుష్టుల వినాశనం కోసం భగవాన్ విష్ణువు కృష్ణుడి రూపంలో అవతారం ఎత్తాల్సి వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరికీ ఒక ఆదేశం పంపాడు. భగవాన్ శ్రీకృష్ణుడికి సహాయం చేయడానికి వారి అంశతో వారి పుత్రులకు భూమి మీద జన్మనివ్వాలి అంటాడు. అదే సమయంలో చంద్రుడికి కూడా ఒక ఆదేశం అందుతుంది, అతని పుత్రుడు వర్చని కూడా భూమి మీదకు పంపమని. కానీ బ్రహ్మ ఆదేశానికి చంద్రుడు నిరాకరిస్తాడు. అలాగే ముందే చెప్తాడు అతని పుత్రుడైన వర్చ భూమి మీద అవతరించడు అని. అప్పుడు దేవతలందరూ చంద్రుడి మీద ఒత్తిడి చేస్తూ ఇలా చెప్తారు, ధర్మాన్ని రక్షించడం దేవతల యొక్క కర్తవ్యం మాత్రమే కాదు, ధర్మం కూడా. దేవతలు చంద్రుడి మీద చేసిన ఒత్తిడి వల్ల చంద్రుడు అతని పుత్రుడిని పంపించడానికి ఒప్పుకుంటాడు. కానీ దేవతలతో ఒక ఒప్పందం చేసుకుంటాడు. అదేంటి అంటే, నా పుత్రుడు భూమి మీద జన్మిస్తాడు కానీ ఎక్కువ కాలం భూమి మీద ఉండడు. అలాగే దేవతలకు రాజైన ఇంద్రుడి పుత్రుడు అర్జునుడి యొక్క కుమారుడిగా మాత్రమే జన్మిస్తాడు. అక్కడ భగవాన్ శ్రీకృష్ణుడు అలాగే అర్జునుడు లేని సమయంలో యుద్ధంలో ఒక్కడే అతని పరాక్రమాన్ని చాటి వీర మరణాన్ని పొందుతాడు. దాని కారణంగా ముల్లోకాలు అతని పరాక్రమం గురించి చెప్పుకుంటారు అంటాడు. దీనితో పాటు ఇంకొక షరతు కూడా పెడతాడు. అదేంటి అంటే, ఈ అభిమన్యుడి పుత్రుడే కురువంశానికి ఉత్తరాధికారిగా ఉంటాడు అని. చంద్రుడు పెట్టిన ఈ షరతులు విన్నాక దేవతలందరికీ మతిపోతుంది. అలా చంద్రుడి పుత్రుడైన వర్చ మహారథి అభిమన్యుడి రూపంలో జన్మిస్తాడు. దీని తర్వాత ద్రోణాచార్యుడి ద్వారా రచించబడిన పద్మవ్యూహంలో చిక్కుకొని ఒక్కడే 1000 మంది సైనికులను ముప్పతిప్పలు పెట్టి కౌరవ యోధులకు సైతం ముచ్చమట్లు పట్టించి మహాయోధులను కూడా మట్టి కరిపించి చివరికి యుద్ధభూమిలో అతని ప్రాణాలు విడుస్తాడు. ఈ కారణంగానే శ్రీకృష్ణుడు అభిమన్యుడిని కాపాడలేకపోయారంటుంటారు. అయితే మరికొందరి అభిప్రాయం ఏంటి అంటే, అభిమన్యుడి పరాక్రమం గురించి శ్రీకృష్ణుడికి బాగా తెలుసు. అలాగే శ్రీకృష్ణుడు అర్జునుని వెంట పెట్టుకుని యుద్ధభూమిని దాటితే పద్మవ్యూహాన్ని ఛేదించే అంతటి వాడు పాండవుల్లో ఒక్కడు కూడా లేడు. కాబట్టి పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో అర్జునుడి తర్వాత అతని కుమారుడైన అభిమన్యుడికి మాత్రమే తెలుసు. ఖచ్చితంగా అతనే పద్మవ్యూహాన్ని ఛేదించడానికి వెళ్తాడు. అతనికి లోపలికి వెళ్ళడం తప్ప బయటికి తిరిగి రావడం తెలియదు. కాబట్టి అతను అక్కడే కౌరవ యోధులతో పోరాడతాడు. అతని చేతిలో విల్లున్నంత వరకు అతన్ని ఓడించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అతన్ని ఓడించాలి అంటే అతని చేతిలో ఆయుధం లేకుండా చేయాలి. అలా చేసే క్రమంలో కౌరవులు తప్పకుండా అధర్మ యుద్ధం చేయాల్సి వస్తుంది. దానిలో భాగంగా కౌరవ యోధులందరూ అధర్మానికి దిగుతారు. దీన్ని కారణంగా చూపించి కౌరవ యోధులను కూడా అధర్మ యుద్ధం చేసి ఒక్కొక్కరిగా ద్రోణాచార్యుడిని, భీష్ముడిని, కర్ణుడిని వధించడానికి శ్రీకృష్ణుడు వేసిన మాస్టర్ ప్లాన్ అని ఇంకొందరు అంటుంటారు. అలా చేయడం వల్ల అటు చంద్రుడికిచ్చిన మాట దక్కుతుంది, ఇటు కౌరవులు మట్టుపెట్టే అవకాశం దొరుకుతుంది. ఏదేమైనా ధర్మాన్ని గెలిపించడానికి శ్రీకృష్ణుడు ఎంతవరకైనా వెళ్తాడనేది ఈ సంఘటన ద్వారా నేను తెలుసుకున్నాను. అని మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.